హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదేలే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చి డే 3 మై 8th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండి. సో ఈరోజు అయితే మార్నింగ్ ఇంకా షూట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది 10:30కి అనమాట. ఇంకా టిఫిన్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఇంకా మా బుడ్డోని అయితే క్రాఫ్ట్ చేయించడానికి అయితే మా హస్బెండ్ తీసుకెళ్లారు. సో ఇక్కడ పక్కన మీకు కనిపిస్తుంది కవర్లో పెట్టి, అది మాత్రం ఫిష్ అనమాట. మా హస్బెండ్ తెలిసిన వాళ్ళంటే కస్టమర్స్ వాళ్ళు చేప ఉంటే 5 kgsది ఫిష్ అనేది ఇచ్చారంట. నాకైతే అసలు ఫిష్ వండడం అస్సలు రాదు, అసలు నాకు స్మెల్ కూడా పడదనమాట. ఇంకా అది చేపించి తీసుకొచ్చి నైట్ ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే అది మార్నింగ్ అయితే బయట పెట్టాను. ఎందుకంటే ఇవాళ అమ్మ వస్తుంది, ఇంకా మా ఇంటికి అమ్మ వస్తుంది కాబట్టి ఇంకా అమ్మ కుకింగ్ చేస్తుంది అని చెప్పి ఇంకా బయట అయితే తీసి పెట్టాను. ఇంకా అమ్మ వచ్చేసరికి కొంచెం ఆ గెడ్డ అనేది కూడా కరుగుద్ది కదా, సో దానికోసం ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే నేను ఇలా ఇంకా అంట్లో అయితే తోముకుంటున్నా. ఇంట్లో అయితే ఎవరు లేరు. మా బుడ్డోని అయితే క్రాఫ్ట్ చేయించడానికి తీసుకెళ్లారు. ఎందుకంటే అమ్మ అసలు ఎందుకు వస్తుందంటే మా బుడ్డోని ఇంకా తీసుకువెళ్తాక వస్తుంది అనమాట. చెప్పాను కదా నిన్న వ్లాగ్లో కాళ్ళు ఫుల్గా లాగేస్తున్నాయి అని చెప్పి. నీరైతే రాలేదు కానీ కాళ్ళకి, బట్ కాళ్ళు అనేది అయితే అసలు నేల మీద పెట్టలేకపోతున్నాను అనమాట. కానీ ఇంకా తప్పదు కాబట్టి ఇంకా నా పనులు నేను చేసుకోవాలి కాబట్టి ఇంకా అలాగా నిదానంగా అంట్లు కానీ ఏమన్నా సరే నాకు నేనుగా అయితే చేసుకుంటున్నా. నా పనుల వరకు అయితే నేను చేసుకోగలుగుతున్నాను కానీ బాబుని అయితే చూసుకోవడం అయితే అసలు అవ్వట్లేదు. బాబుని చూసుకోవాలంటే కొంచెం వంగాలి, ఎత్తుకోవాలి, స్నానం చేయించాలి, ఇంకా ఎక్సెట్రా ఉంటాయి కదా, అవన్నీ కూడా చేయలేకపోతున్నాను అనమాట ఈ 8th మంత్ వచ్చిన తర్వాత. మెయిన్గా అయితే వాడిని చూసుకోవాలి కదా, అస్సలు అంటే అసలు అవ్వట్లేదు. అదే నాకు నేనంటే కొంచెం ఈజీగా పనులు నా అంతటి నేను చేసేసుకుని ఇంకా వెళ్ళి రెస్ట్ అయితే తీసుకోవచ్చు. బట్ ఇదేంటంటే పనులు చేసేసుకుని మళ్ళీ బుడ్డోడు పనులు చూసుకునేసరికి రెస్ట్ తీసుకునే టైం వరకు కూడా నేను ఇంకా పనులు చేసుకుంటానే ఉంటున్నా. అసలు రెస్ట్ అనేది అయితే తీసుకోవట్లేదు అనమాట. సో ఈ 8th మంత్ కూడా రెస్ట్ తీసుకోకుండా ఉన్నా అంటే దేనికి పనికిరాను అని చెప్పి ఇంకా నాకు నేనుగా అనిపించింది అనమాట. బాడీ నాకే అనిపిస్తుంది ఇంకా రెస్ట్ లేకపోతే అసలు వర్కౌట్ అనేది అవ్వదు అని చెప్పి ఇంకా నేనేంటంటే 9th మంత్ వరకు మా ఇంటికి అయితే అసలు నేను వెళ్ళకూడదు అని అయితే ఫిక్స్ అయ్యాను. ఎందుకు ఏంటి అనేది నేను ఇంకా వ్లాగ్స్లో అయితే చెప్తాను. బట్ ఈ సెకండ్ ప్రెగ్నెన్సీ అనేది నాకు చాలా అంటే చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది నేను ఫుల్ బెడ్ రెస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా, డెలివరీ అయ్యే వరకు కూడా చాలా కష్టాలు అయితే ఫేస్ చేశా. బట్ ఈ ప్రెగ్నెన్సీ మాత్రం నాకు చాలా చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే ఇంక నెక్స్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే ఇంక మళ్ళీ ఇంకా మనకి రాదు కాబట్టి ఇలాంటి మూమెంట్స్ ప్రతిదీ కూడా నాకు ఒక మెమరబుల్గా ఉండాలి అని చెప్పి అయితే నేను Day 1, Day 2, Day 3గా అయితే నేను పెట్టుకుంటా వస్తున్నాను రోజు కూడా. అండ్ ఇక్కడ వచ్చి అయితే ఇంక ఇలా అంట్లు తోముతున్నాను. ఇంక ఇలా కంప్లీట్ అయ్యింది. ఇంకా మా హస్బెండ్ వాళ్ళు కూడా వచ్చేసారనమాట. ఇంకా అమ్మ కూడా వచ్చేసింది. ఆ వీడియో ఏమీ కూడా షూట్ చేయలేదు. అంట్లతో వెంటనే ఇంకా నాకు నీరసం వచ్చేసి వెళ్ళైతే పడుకుని పోయాను. ఇంకా బుడ్డోడికి స్నానం చేపించేసి ఇంకా ఇదైతే ఆఫ్టర్నూన్ అండి. అమ్మ వచ్చి కుకింగ్ చేసేసి ఇంట్లో ఇల్లు ఊడడం కానీ, తడిగుడ్డలు పెట్టడం కానీ అన్నీ కూడా కంప్లీట్ చేసేసింది. నేను ఏమీ కూడా షూట్ చేయలేదు, అసలు ఓపిక అయితే లేదు. పడుకుని పోయాను ఇంకా అమ్మ వచ్చిన తర్వాత. ఇంకా ఇలా ఫిష్ కర్రీ అండ్ వేడి రైస్ అయితే చేసింది. నేనైతే ఫిష్ అయితే అస్సలు తిన్ను, నాకు అస్సలు ఎలర్జీ అనమాట. ఫిష్ స్మెల్లే నచ్చదు. ఇంక నాకైతే బయట నుంచి సాంబార్ తెప్పించుకొని ఇంకా బుడ్డోడు కూడా తినలేదనమాట ఫిష్. ఇంకా సాంబార్ తెప్పించుకొని ఇంకా నేనైతే అలా తినేసాను. అండ్ ఇక్కడ వచ్చి అయితే ఇంకా మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అనమాట. కాకపోతే నేను అసలు చెయ్యలేను కూడా. తెచ్చినా సరే నాకు అసలు స్మెల్ కానీ అది కానీ అసలు ఏమీ పడదు. అది తెచ్చినప్పుడు కూడా నాకు అసలు ఫుల్ వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసింది అనమాట. ఇంకా అమ్మ వచ్చింది కాబట్టి మాకు టయానికి చేయగలిగింది. లేకపోతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అట్లాగా చేయించుకుని తింటారనమాట మా హస్బెండ్ తినాలి అనుకున్నప్పుడు. ఇంకా మా హస్బెండ్ కూడా నన్ను చెయ్యని అయితే బలవంతం ఏం చేయరు. ఇంక ఇలాగైతే ఆఫ్టర్నూన్ అయిపోయింది, లంచ్ అయిపోయింది, కాసేపు పడుకున్నాం, రెస్ట్ తీసుకున్న తర్వాత టైం వచ్చి 4 అయిందండి. ఇంకా వీళ్ళని బస్ ఎక్కిద్దాము ఏలూరు వెళ్ళి అని చెప్పి ఇంకా రెడీ అయితే అవుతున్నాము. ఇంకా మా బుడ్డోడు మా అమ్మ అయితే ఇంకా బస్ అయితే ఎక్కేసారనమాట. ఇంకా ఫుల్ ఎగ్జైట్మెంట్ అనమాట మా ఊరికి ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పి. ఇంకా నేనైతే బయట నుండి ఇలా వీడియో తీసుకుంటూ మా అమ్మ బాగా చెప్పమంటే చెప్పేస్తున్నాను. వాడే బస్సు ఎక్కేసాడు అనమాట. అమ్మ వెళ్ళి సీట్ ఆపడానికి వెళ్తే నాకైతే అసలు నాకు అసలు ఫుల్ డల్ అయిపోయాను అనమాట. ఎందుకంటే నేను చూసుకోగలిగాను, ఒక్క నెలకు చూసుకోలేకపోయాను అని చెప్పి చాలా బాధ ఉంది. అసలు నాకు పంపించడం అస్సలు ఇష్టం లేదు. మా బాబుని నా దగ్గర ఉండాలి, నేనే పెంచుకోవాలి అని ఒక
స్వార్థం ఉంటుంది కదా, అట్లాగా. ఇంకా అమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇంకా మా హస్బెండ్ చిన్న పని మీద వెళ్ళారనమాట. ఇంకా నేను ఇక్కడ బస్ స్టాప్లో అయితే బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నాను అలా కూర్చుని. బట్ నాకు అసలు చాలా భయం వేస్తుంది అనమాట. నేను ఎప్పుడు కూడా ఇలా బస్ స్టాండ్లో ఇలా కూర్చోవడం కానీ అట్లా ఏం కాదు. మా హస్బెండ్ రమ్మన్నారు కానీ నాకు అసలు ఓపిక లేదనమాట. నేను తిరగలేను, మీ వర్క్స్ చూసుకొని రండి అని చెప్పి నేను ఇంకా అలా కూర్చుని పోయి అమ్మ వాళ్ళని బస్సు ఎక్కించేసి కూర్చుని పోయాను అనమాట. ఇంక ఇలాగా ఎవరి వాళ్ళు కాలేజీ వాళ్ళు కానీ ఊరు వెళ్ళే వాళ్ళు కానీ వాళ్ళందరూ అలా వస్తాం వెళ్తాం అలా చేస్తాం. నేను ఎప్పుడు కూడా ఇంతసేపు వెయిట్ అయితే చేయలేదు. ఒక 1 అవర్ వెయిట్ చేసినట్టున్నా. ఇంకా ఫుల్ బోర్ కొట్టేసింది అనమాట నాకు. ఇంకా అలా సాంగ్స్ వింటూ అలా వీడియో షూట్ చేసుకుంటున్నాను. వీడియో తీయాలంటే అది ఒక భయం, అమ్మ ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి నేను అసలు ఏమీ తీయట్లేదు అనమాట. ఆ వీడియో తీయడం కూడా జస్ట్ నార్మల్గా అలా పట్టుకున్నాను. తీద్దామని అనిపిస్తుంది కానీ ఈ భయం వేస్తుంది, అమ్మ ఎవరైనా ఏమైనా అనుకుంటారు అని చెప్పి. కొంచెం మనకి కొత్త కదా, ఇంకా అంత ధైర్యం అయితే చేయలేకపోయాను అనమాట. ఇంకా మా హస్బెండ్ వస్తారని వెయిట్ చేస్తే ఫైనల్ అయితే వచ్చారు. చూసారా క్లైమేట్ అనేది సూపర్ ఉంది కదా. ఇంక ఇక్కడైతే సడన్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఫోన్లో అమ్మలు వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ అయింది అనుకున్నాం మేము వర్షము, ఎందుకంటే మళ్ళీ పిల్లోడితో ఇబ్బంది అయిపోద్ది బస్సులో అని చెప్పి. ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఎప్పుడు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అని అయితే ఉందన్నమాట నాకు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను ఏమీ కూడా అయితే షూట్ అయితే చేయలేదు. ఆ కూర్చుని బ్యాక్ పెయిన్ వచ్చేసింది అనమాట బస్ స్టాండ్లో. అసలు చైర్ అంటే అంత కంఫర్ట్ లేదనమాట. సో అది కాక కొంచెం టెన్షన్, ఇంకా ఆ టెన్షన్లో ఇంకేమీ చేయలేకపోయాను. అండ్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత షూట్ చేసే ఓపిక అయితే అస్సలు లేదనమాట. అందుకని అయితే ఇంకా డే 3 అనేది అక్కడితో అయితే స్టాప్ చేసేసాను. ఇది వచ్చి డే 4 అండి. బికాజ్ ఈ 8th మంత్ కదా, ప్రతిదీ డీటెయిల్గా షూట్ చేయాలంటే అవ్వట్లేదు. నాకు అయినంత వరకు అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ పిల్లోడు లేడు కదా, ఫుల్ బద్ధకంగా పనులు నిదానంగా చేసుకోవచ్చు అని చెప్పి టైం అయితే 11:30కి స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే తినే టయానికి కుకింగ్ అంటే మార్నింగ్ టిఫిన్ చేసేసి ఇంకా అంట్లో ఏమీ కూడా తోమలేదనమాట. ఇంకా వాషింగ్ మిషన్ వేసేసి టిఫిన్ రెడీ చేసేసి తినేసేసి ఇంకా అలా రెస్ట్ అయితే తీసుకున్నాను. కొన్ని ఎడిటింగ్ వర్క్స్ ఉన్నాయన్నమాట. ఇంకా బాబుతో ఎడిటింగ్ వర్క్స్ అసలు చాలా మిగిలిపోయినాయి అనమాట. కుదరట్లేదని చెప్పి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడం అవ్వట్లేదని చెప్పి అయితే ఆపేసాను. ఇంకా అవన్నీ కూడా చేసుకుంటున్నాను. ఇంకా బాబు లేడు కదా, ఇంకొంచెం నిదానంగా చేసుకోవచ్చు, పని ఈజీగా త్వరగా అయిపోయిద్ది. 1 అవర్లో మొత్తం కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు అని చెప్పి 11:30 వరకు కూడా మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత 11:30 వరకు టిఫిన్ చేసేసి ఇంకా ఎడిటింగ్ వర్క్స్ అవన్నీ చూసుకున్నాను. ఈలోపు వాషింగ్ మిషన్ కూడా అయిపోయిందనమాట. ఇంకా 11:30కి ఇంకా బయటకు వచ్చి ఫస్ట్ బట్టలు ఆరేసేసి, ఎందుకంటే కొంచెం మొబ్బు పట్టింది. నైట్ అయితే వర్షం అయితే పడింది. ఇంకా మళ్ళీ కూడా వర్షం పడేలాగా ఉంది అని చెప్పి అయితే ఫస్ట్ అయితే బట్టలు వేసామంటే కొంచెం స్టీమ్లోనే పెట్టాను కాబట్టి త్వరగా ఆరిపోతాయి. అసలు ఎండ కూడా రావట్లేదు అనమాట. నాకైతే నిజంగా అసలు బట్టలు ఇక్కడ వేయాలని లేదు. నాకు అసలు వాషింగ్ మిషన్లోనే వేయాలనిపించట్లేదు అనమాట. నాకేంటంటే బట్టలు అంత మంచిగా వేసుకున్న తర్వాత అసలు ఆరకుండా కొంచెం లైట్గా తడుండి స్మెల్ వస్తే చాలా చిరాకు వచ్చేస్తుంది. బట్ నా పరిస్థితి ఏంటంటే పైకి ఎక్కలేక మొన్న ఎక్కినందుకే నాకు అసలు బాగా ఇదైపోయాను. ఇంకా మళ్ళీ ఎక్కి మళ్ళీ ఈలోపు వర్షం పడి మళ్ళీ పరుగున వెళ్ళి తీసుకురావడం కన్నా దాని బదులు సైలెంట్గా ఉండడం బెస్ట్ అనిపించింది. ఇంకా అందుకని బయట అయితే బట్టలు అయితే ఆరేసేసాను. ఇంకా ఎండకపోయినా మనం ఇంకా చేసేదేం లేదు. ఇంకా బయట అయితే అలా ఆరేసిన తర్వాత కుకింగ్ అనేది స్టార్ట్ చేసేసాను. స్టవ్ మీద చుక్కుడుకాయ అనేది నేను ఉడకపెట్టుకోవడానికి కుక్కర్ అయితే పెట్టుకున్నా. ఇంకా మనం అలా పెట్టుకుని బట్టలు ఆరేసామంటే ఈలోపు విజిల్స్ వచ్చేస్తాయని నేను అలా అయితే పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ విజిల్ చల్లారిన తర్వాత అసలుకే లేట్గా స్టార్ట్ చేశాను కదా కుకింగ్ అనేది, త్వరగా అయిపోవాలని చెప్పి అలా చేశాను అనమాట. ఇంక లోపలికి వచ్చేసరికి విజిల్ అనేది వచ్చేసింది. ఇంక ఈలోపు చల్లారుతుంది కాబట్టి తాలింపు పెట్టుకుందామని చెప్పి అయితే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇంక ఈలోపు మా హస్బెండ్ ఫోన్ చేశారనమాట. ఇలాగా మా మావయ్య వస్తున్నారంట లంచ్కి, ఆ లంచ్ ప్రిపేర్ చేయమని చెప్పి. ఇంకా నాకైతే ఫుల్, ఎందుకంటే ముందు చెప్తే మనం త్వరగా అన్నీ నీట్గా చేసేసుకుని వంట చేసేసుకున్నాం అంటే మనకు ఒక టెన్షన్ ఉండదు. ఇప్పటికిప్పుడు హడావిడిగా చేయాలంటే కొంచెం భయంగానే ఉంటుంది. అదే ముందు చెప్పారనుకో కొంచెం నాన్ వెజ్ ఎప్పుడైనా ఒకసారి కదా వచ్చేది, అంటే మా సొంత మావి అంటే మా హస్బెండ్ వాళ్ళ డాడీ కొంచెం ముందు చెప్పుంటే నాన్ వెజ్ తెచ్చి కుక్ చేయడం అలా చేసేదాన్ని కదా. నాకు ఇంకా చాలా కోపం వచ్చేసింది అనమాట. అంటే సడన్గా వచ్చేసరికి, అది కాక ప్రజెంట్ కుకింగ్ కూడా నేను చేయలేదు.
ఈ నాన్ వెజ్ కాకుండా వెజ్ ఏం పెడతాం ఎప్పుడన్నా ఒకసారి వచ్చిన ఆయనకని అయితే అనిపించింది. బట్ మా మావయ్య అనుకోకుండా వచ్చారంట, అంటే కొంచెం బ్యాంక్ పని మీద వచ్చారు. ఇంకా బ్యాంక్ పని అవ్వలేదని చెప్పి ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసామన్నారంట. సో ఇంకా నేను గొప్ప పనులు అయితే చేసుకుంటున్నాను. ఎంతైనా మన మావయ్య అయినా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, కుకింగ్ అవ్వలేదు త్వరగా చేసేయాలి అని చెప్పి. అది కాక ఎండల్లో ఆ బ్యాంక్లో కూర్చుని ఉంటారు కాబట్టి ఫుల్గా అలసిపోతారు కదా. ఇంకా నేనైతే హడావిడిగా అంతా కూడా చేసుకుంటా వస్తున్నాను అనమాట. నేనేంటంటే నేను మా హస్బెండే కదా, మా హస్బెండ్ వచ్చేసరికి 1:30 అలా అవుతుంది. ఈలోపు 11:30కి స్టార్ట్ చేసామంటే కనీసం ఒక 1 అవర్లో కంప్లీట్ అవుతుంది కదా అని నేను లేట్గా స్టార్ట్ చేసి, అదే మా మావయ్య వస్తున్నారంటే ముందుగానే మొత్తం కూడా చేసేసుకునేదాన్ని. అసలు ఏ పని చేయలేదు కదా, ఏమనరు, ఏ పని ఇల్లు ఎలా ఉన్నా ఏమనరు అసలు. మా మావయ్య ఏ పనిగా వచ్చామో ఆ పని చూసుకుని అయితే వెళ్తారనమాట. బట్ మనకి ఉంటుంది కదా కొంచెం మంచిగా లేదు, ఎప్పుడన్నా ఒకసారి వచ్చిన వాళ్ళకి కూడా ఇల్లు చండాలంగా కనిపిస్తుంది అంటే మన పొజిషన్ తెలుసు, ప్రెగ్నెంట్ అని తెలుసు కాబట్టి ఎవరు ఏమనరు. బట్ మనకి ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా. అదే ముందు చెప్పుంటే మా హస్బెండ్ ఇలా వస్తున్నారు అని అంటే ఇంకొక మంచిగా పనులన్నీ చేసేసుకుని కుకింగ్ కంప్లీట్ చేసేసుకుని మంచిగా ఉండేది. బట్ ఇంకా తెలీదు, అన్ఎక్స్పెక్టెడ్గా రావడం వల్ల నేను కూడా ఇంకా హడావిడిగా అయితే కుకింగ్ అనేది అయితే చేసిన. అది కాక ఫస్ట్ టైం అనమాట ఈరోజు నేను తాలింపు బీన్స్ది చేయడం అనేది. ఇంకా భయంగా ఉందన్నమాట. అయ్యో నాకు అసలు రాని కర్రీ చేస్తున్నాను ఇవాళ, ఎలా వస్తుందో ఏంటని అదొక టెన్షను మెయిన్గా. ఇంక ఇలాగా కుకింగ్ అనేది అయితే చూస్తున్నా. ఇంకా రసం అది టేస్ట్ మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూస్తున్నాను. సాల్ట్ అయితే కొంచెం తగ్గిందని వేసాను. బట్ మా బుడ్డోడు లేకపోయేసరికి అసలు ఎంత లాగా ఉందంటే, ఉంటే ఒక గోల లేకపోతే ఒక గోలలాగా ఉందన్నమాట నాకు కానీ మా హస్బెండ్కి కానీ. ఇక మా మావయ్య వచ్చినప్పుడు ఎందుకురా పంపించేశారు అని చెప్పి అయితే కొంచెం ఫీల్ అయ్యారు. ఎందుకంటే పంపించడం కావాలని పంపించలేదు కదా. ఇక నాకు కూడా అనిపించింది అనమాట, అయ్యో పంపించేశాను ఏంటో లాగా ఉందనమాట. చిన్నపిల్లలు ఉంటే ఇల్లు సందడిగా ఉంటుంది, మనం చేసుకోలేకపోయినా కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. బట్ ఇది లేకపోయేసరికి ఇంకా మా హస్బెండ్ కూడా అమ్మ త్వరగా తీసుకొచ్చేద్దాము స్కానింగ్కి వెళ్ళినప్పుడు పిల్లోడు మాత్రం అని చెప్పైతే నాకంటే ఎక్కువ బెంగగా ఆయనకే ఉందనమాట. ఎప్పుడు నేను అంటాను, ఈసారి ఆయన అన్నారు. ఎందుకంటే నేను చేసుకుని ఉన్నా కదా, కొంచెం రెస్ట్ వచ్చిందని ఫీలింగ్తో ఉన్నా. బట్ మా హస్బెండ్ ఏంటంటే అమ్మో తీసుకొచ్చారు పిల్లోడు, నేను ఉండలేకపోతున్నాను అని చెప్పైతే కొంచెం ఫీల్ అవుతున్నారనమాట ఒక 2 డేస్కి. అండ్ అంట్లు చూసారా ఎన్ని అయితే తోమాను, ఇంకా మొత్తం కూడా కంప్లీట్ చేసేసుకున్నా. అండ్ కుకింగ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది, దేవుడి దగ్గర త్వరగానే అయిపోయింది. ఇది వచ్చి కర్రీ బీన్స్ నేను ఫస్ట్ టైం ట్రై చేసాను, బట్ బాగా వచ్చింది. ఎలా వస్తుంది ఏంటి, నేను మా హస్బెండ్ అయితే ఎలా ఉన్నా తినేస్తాం. బట్ మా మావి ఎప్పుడన్నా ఒకసారి వచ్చి ఆయనకు కూడా మంచిగా పెట్టకపోతే బాగోదు కదా. సో టెన్షన్ అయితే ఉంది, కానీ బాగా అయితే వచ్చిందనమాట. ఫస్ట్ టైం పెళ్ళయ్యాక ఫస్ట్ టైం అనమాట నేను చేయడం ఈ కర్రీ అనేది. అండ్ చెప్పాను కదా ఖచ్చితంగా రసం అయితే ఉండాలి మా ఇంట్లో, ఫ్రై ఉంటే మాత్రం. రసం అయితే చెప్పవసరం లేదు, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మాది. అండ్ నెక్స్ట్ వచ్చి వేడివేడి రైస్ అనమాట. ఇంకా ఫైనల్లీ అయితే కుకింగ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా మా మావయ్యను మా హస్బెండ్ ఒకేసారి వచ్చారనమాట. బట్ నేనైతే మా మావయ్య వచ్చినప్పుడు అయితే ఏమీ షూట్ అయితే చేయలేదు. కరెక్ట్గా లంచ్ టైం కదా, కొంచెం ఆయనకి సర్వ్ చేసుకుని నేను కూడా లంచ్ చేసేసరికి కొంచెం టైం అయిందనమాట. కొంచెం మాట్లాడుకుని అలా ఉన్నాం కదా, ఇంకా నీ వీడియో కూడా ఏమైతే షూట్ చేయలేదా. అంతే అండి, వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. బాయ్.